వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో మీరు వినబోయే కథ వైద్యో నారాయణో హరి. రచన శ్రీ ఆదూరి వెంకట సీతారామమూర్తి గారు. వినండి, వైద్యో నారాయణో హరి. దీనికంటే తెలివైంది 4 ఆకులు ఎక్కువ చదువుకున్నది పెద్దదానికే అప్పట్లో అన్ని వేలిస్తేనే గాని పెళ్లి కాలేదు. మరి చదువు ఛాయా తక్కువైన దీనికి ఆ ముక్కును కూడా అలాగే వదిలేస్తే ఎన్ని వేలు పోసినా పెళ్ళవదు సరికదా. ఆ తర్వాత జీవితాంతం దాంతోపాటు మనము బాధపడాలి. జానకి చెప్పేదేమిటో అర్థమవ్వకపోలేదు నాకు. మా రెండో అమ్మాయి సుందరి చిన్నప్పుడు మెట్ల మించి జారిపడితే ముక్కుకి గాయమైంది. రక్తం బొటబొటా కారితే అప్పటికప్పుడు డాక్టర్ దగ్గరికి పరిగెత్తి చూపిస్తే ఏదో మందు వాడి అప్పటికా గాయాన్ని మాన్పాడు. కానీ తర్వాత దానికి జలుబు చేసినప్పుడల్లా ఊపిరాడక ఎంతో బాధపడేది. 13 ఏళ్ల నుండి పెద్దపిల్ల అయ్యేదాకా దాని శరీరంలో వచ్చే మార్పులతో పాటు ముఖంలో కూడా మార్పు కొట్టొచ్చినట్టు కనబడసాగింది. నిక్షేపం లాంటి పిల్ల, ఆ ముక్కు వంకరేమిటండి, డాక్టర్ చూపించపోయారు అడిగేవారు ఇంటికొచ్చిన ప్రతివారు. వంకర మాట ఎలా ఉన్నా రాను సుందరికి రాత్రులు ఊపిరి సలపని బాధ ఎక్కువ అవడంతో చెవి ముక్కు గొంతు చూసే స్పెషలిస్టు డాక్టర్కి చూపించాం. ఆయన గారు సుందరి ముక్కును గొంతును పరీక్షించి ఓ 30 ప్రశ్నలు అడిగి 30 రూపాయల ఫీజు అందుకుని ముక్కులోకి చుక్కల మందు మరో టానిక్కు రాసి వాడమని సలహా ఇచ్చారు. ఈ చుక్కల మందుతో నయమైపోతుందంటారా అడిగింది జానకి వెంటనే ఆయన్ని. నయమైపోదు, ఉపశాంతి లభిస్తుందంతే అన్నారు ఆయన అతి నెమ్మదిగా. మరి ఆ వంకరో ఆడపిల్ల కూడాను, అందుకే మీ దగ్గరికి తీసుకొచ్చాం అంది జానకి. దానికి ఆపరేషన్ చెయ్యాలమ్మా. ఆపరేషన్ చెయ్యాలంటే అమ్మాయికి 18 ఏళ్ళు రావాలి అన్నాడాయన. 18 ఏళ్ళు వచ్చే వరకు పెళ్లి మాట తలపెట్టకూడదనే గవర్నమెంటు వారి నినాద ధోరణిలో. అంతే, అలా ఆగిపోయాం. జలుబొచ్చినప్పుడు చుక్కల మందు బాగానే పనిచేసేది. మొన్న ఉగాదికి 18 వెళ్ళిపోయి 19 ఏళ్ళు వచ్చాయి సుందరికి. అదిగో అప్పటినుంచి మొదలుపెట్టింది జానకి దాని ముక్కు విషయమై. చదువు సమస్య కంటే పెళ్లి సమస్య కంటే దానికి ముక్కు సమస్యే ముఖ్యమైపోయింది. మంచి డాక్టర్ ఎవరున్నారో కనుక్కొని తీసుకెళ్దాం, రేపు ఫస్ట్ గుర్తు చేయి అన్నాను జానకితో. ఊళ్ళో గవర్నమెంట్ వారి పెద్ద ఆసుపత్రి ఉన్నా ఆసుపత్రిలో అన్ని రకాల ప్రజలకి అన్ని రకాలైన ఆపరేషన్లు ఉచితంగానే చేయడానికి తగిన వసతులు సౌకర్యాలు ఉన్నా అక్కడ పేరుకుపోయిన అశ్రద్ధో అవినీతో మరోటో వాటి కారణంగా అక్కడ సుందరికి ఆపరేషన్ జరిపించే ఆలోచనలకి స్వస్తి చెప్పాల్సి వచ్చింది. అసలే జ్ఞానేంద్రియాల్లో ఒకటైన ముక్కు, అందులోనూ పెళ్లి కావలసిన ఆడపిల్ల ముక్కు. డబ్బు కోసం వెనకాడి గవర్నమెంట్ ఆసుపత్రిలో ఉచితంగా చేయిస్తే రేపొద్దున జరగకూడదు ఏదైనా జరిగితే దాని ముక్కుతో పాటు జీవిత మార్గం కూడా వంకరైపోయే ప్రమాదం ఉంది. అంచేత అన్ని విధాలా ఆలోచించే ఓ నిర్ణయానికి వచ్చాం. పెద్దాసుపత్రిలోని ఈఎన్టీ స్పెషలిస్టు గారికి ఇంటి దగ్గరే ముడుపు చెల్లించి అన్ని వసతులు పరికరాలు ఉన్న పెద్దాసుపత్రిలో ఆయన చేతే ఉచితంగా ఆపరేషన్ చేయించాలని, అది ఉభయతారకంగానూ ఒకంత మాకే లాభదాయకంగానూ ఉంటుందని ఆశపడ్డాం. అభిప్రాయపడ్డానికి ఆశపడ్డానికి బాగానే ఉంది, కానీ అమలు జరగొద్దు. అక్కడే చుక్కెదురైంది. కాలేజీ లెక్చరర్లకు ఇళ్ల దగ్గర ప్రైవేట్లు, గవర్నమెంట్ ఆసుపత్రుల్లోని డాక్టర్లకు ఇళ్ల దగ్గర ప్రైవేటు క్లినిక్కులు ఉంటాయని, ఆ ప్రైవేటు సంపాదన అసలు సంపాదనను ఎన్నో రెట్లు మించి ఉంటుందని జగద్విదితమే. అంచేత గత 25 ఏళ్లుగా ప్రాక్టీస్ చేస్తున్న ఈఎన్టీ డాక్టర్ రామలింగం గారి ప్రైవేట్ క్లినిక్కి తీసుకెళ్ళాం మా సుందర్ని. పెచ్చులూడిపోయి మాసిన గోడలతో ఉన్న ఒక పెద్ద గదిని కర్టెన్ ద్వారా 2 భాగాలుగా చేసి ఒక భాగం పేషెంట్లకు, రెండోది తన ప్రాక్టీస్కు కేటాయించాడు ఆయన. అంత చదువు చదివి గవర్నమెంట్ ఆసుపత్రిలో అంత మంచి హోదాలో ఉన్న ఆయన గారి పరిస్థితి చూస్తే ఎవరికైనా జాలి వేయక మానదు. ఆయన సుందరి ముక్కు గొంతు పరీక్షించి ఆపరేషన్ చెయ్యాల్సిందే,
రేపోమారు పెద్దాసుపత్రికి తీసుకురండి, అక్కడ మరికొన్ని పరీక్షలు చెయ్యాలి అన్నారు. ఆ మర్నాడు మేము ఆసుపత్రికి వెళ్లేసరికి బయట బల్లల మీద విపరీతంగా జనం ఉన్నారు. పావుగంటకొకరు డాక్టర్ గారి గదిలోకి వెళ్తున్నారు. ముందు రోజు డాక్టర్ గారిచ్చిన సలహా ప్రకారమే చిన్న చీటీ మీద పేరు రాసి లోపలికి పంపించాను. అంతే, వెంటనే పిలుపొచ్చింది లోపలికి రమ్మని. లోపల ఈయన కాక మరో డాక్టర్ కూడా ఉన్నారు. ఆయన సుందరిని పరీక్షించి సాధ్యమైనంత త్వరగా ఆపరేషన్ చేయించడమే మంచిది అన్నారు. ఆపరేషన్ నిమిత్తమై ఆసుపత్రిలో ఎన్ని రోజులుండాలో, చేసినందుకు డాక్టర్ గారి ఫీజెంతో వివరాలు కనుక్కుందుకు ఆ సాయంకాలం ఆయన ప్రైవేటు క్లినిక్కు వెళ్ళాను. తీరా ఆయన చెప్పిన సమాధానం విని మెదడంతా మొద్దుబారిపోయింది. ఆ ఆపరేషన్కి కావలసిన వసతులు ప్రస్తుతం గవర్నమెంట్ ఆసుపత్రిలో లేవుట. కనుక స్థానికంగా ఇటీవలే విదేశీ సాంకేతిక సహాయంతో కట్టిన ఒక డయాగ్నోస్టిక్ సెంటర్లోనే చెయ్యాలిట. ఆ ఆసుపత్రి పేరు కూడా చెప్పారు. విచిత్రంగా ఆధునికంగా ఉంది. దాని గురించి వినడమే గాని ఇంతవరకు చూడలేదు నేను. సుమారుగా వారం రోజులు అందులోనే ఉండాల్సి వస్తుందని, అంతగా తూగలేని పక్షంలో ఆపరేషన్ అయ్యాక మరో నర్సింగ్ హోంలోకి మార్పించుకోవచ్చునని డాక్టర్ గారే సలహా ఇచ్చారు. తమరు ఫీజు విషయంలో కూడా చెప్తే అంటూ నసిగాను. ఫీజుకే ఉంది, బొంబాయిలో అయితే ఆపరేషన్కి 10,000 దాకా తీసుకుంటారు, మద్రాసులో అయితే 7-8,000 అవుతుంది. మేమంత తీసుకోము, పైగా ఇక్కడైతే మీకు ఖర్చులు కూడా కలిసి వస్తాయి కదా అన్నారు. ఫీజు చెప్పి నన్ను భయపెట్టడం ఇష్టం లేకను, లేక తనే ఇంకా నిర్ధారించుకోలేదో మొత్తానికి వివరాలన్నీ ఆ రెండో డాక్టర్ని సంప్రదించి గాని చెప్పలేనన్నారు. ఆ రాత్రి నిద్ర లేదు నాకు. ఎంత తక్కువ వేసుకున్నా అన్నీ కలిపి 6-7 వేలైనా ఉండాలేమోననిపించింది. అప్పు చేయడం తప్ప మరో గత్యంతరం లేదు. మర్నాడు సాయంకాలం బస్టాప్లో నించుంటే చిరునవ్వుతో నా దగ్గరకొచ్చాడు వెంకట్రావు. పిలుస్తుంటే పలకవే, నువ్వవునో కాదో అనుకున్నాను అన్నాడు. ఇంటర్ వరకు నాతో కలిసి చదువుకున్నాడు వెంకట్రావు. తర్వాత MBBS చదివాడు. మనిషి బాగా మారిపోయాడు. నా విషయాలు అడిగి తన సంగతులు చెప్పాడు. MS అయ్యాక గల్ఫ్లో 6 ఏళ్లు పనిచేసి వచ్చి ఈ మధ్యే ఇల్లు కారు ఏర్పరచుకున్నాడట. కారుకేదో రిపేరుంటేనూ ఇచ్చి వస్తున్నాను అన్నాడు. కాసేపు నా గురించి, గవర్నమెంట్ ఉద్యోగాల గురించి తెలుసుకుని జాలిపడ్డాడు. పద కాస్త కాఫీ తాగుదాం అని ఎదురుగా ఉన్న హోటల్లోకి దారి తీశాడు. మాటల్లో నా ప్రస్తుత సమస్య చెప్పాను. ఆత్మీయ మిత్రుడు, అందులోనూ డాక్టరు. అంతా విని, చంపేశావు, ఆ రామలింగం దగ్గరికా నువ్వు వెళ్ళింది? ఆయన గారికి ముక్కెక్కడుంటుందో చెవెక్కడుంటుందో నువ్వే చూపించాలి. అటువంటి డాక్టర్ MBBSఏ 12 ఏళ్లు చేశాట. అతగాడికి ధైర్యం లేక మరో డాక్టర్ని సంప్రదించాడు. కేసు సక్సెస్ అవ్వడం కష్టమే అంటూ తేల్చేశాడు. నాకు భయం అనిపించింది. అయితే ఇప్పుడేం చేయమంటావో నువ్వే చెప్పు అన్నాను. కాసేపు ఆలోచించి, ఆ ఆపరేషన్ సవ్యంగా చేయగలిగింది ఈ ఊళ్ళో ఒకే ఒక్క డాక్టర్, పేరు శాతకర్ణి. ఆయన కనుక నీకు దొరికి చేస్తే ఢోకా లేదు. కాకపోతే ఆయన ఫీజు కాస్త ఎక్కువే అంటూ అతని వివరాలు రాసిచ్చాడు. ఈ విషయంలో నా అవసరం ఏదైనా ఉంటే చెప్పు, చేయగలిగింది చేస్తాను అంటూ వెళ్ళేటప్పుడు తన విజిటింగ్ కార్డు కూడా ఇచ్చాడు వెంకట్రావు. కథ ఇలా మలుపు తిరుగుతుందని నేను అనుకోలేదు. అంతా విని, భగవంతుళ్ళా ఆ వెంకట్రావు గారెవరో కనపడ్డారు కాబట్టి విషయం తెలిసింది, లేకపోతే పిల్ల భవిష్యత్తు ఏమైపోయేదో అంటూ కాసేపు కన్నీళ్లు పెట్టుకుంది జానకి. ఎలాగూ అన్ని వేల ఖర్చుకి సిద్ధపడుతున్నాం. హస్తవాసి మంచిదైన డాక్టర్ మరో 1000 ఎక్కువ పుచ్చుకుంటే మాత్రమేమి, ఎలాగో ఓలా శాతకర్ణి గారి చేతే ఆపరేషన్ చేయిద్దామండి అంది చివరికి. నేను ఇంచుమించు అదే నిర్ణయానికి వచ్చాను. 2 రోజులు పోయాక సుందర్ని తీసుకుని శాతకర్ణి గారి క్లినిక్కి వెళ్ళాను. అది క్లినిక్కా? ఇంద్రభవనానికి అవుట్ హౌస్లా ఉంది. పాలరాతి గచ్చులు, డెకరేటివ్ ల్యాంప్స్, ముందు హాల్లో జనం బారులు తీరి కూర్చుని ఉన్నారు. ఆశ్చర్యపోతూ అడుగు లోపలికి వేసేంతలోనే అడ్డేశాడు అక్కడున్న సెక్యూరిటీ గార్డు కార్డు చూపించమంటూను. కార్డు ఏమిటి అని తెల్లబోయాను. డాక్టర్ గారిని చూడాలంటే ముందుగా అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుని కార్డు తీసుకోవాలట. ఆ కౌంటర్ వైపు చూపించాడు. కౌంటర్లో అమ్మాయి 2 రూపాయలు తీసుకుని వివరాలు రాసి ఓ కార్డు ఇచ్చి మర్నాడు సాయంకాలం 7:30కు రమ్మంది.
మర్నాడు మేము రాగానే కార్డు చూసి సాదరంగా ఆహ్వానించి కుర్చీలో కూర్చోబెట్టాడు సెక్యూరిటీ గార్డ్. మరో 10 నిమిషాల్లో పిలుపురానే వచ్చింది. డాక్టర్ గారి గదిలోకి అడుగు పెట్టగానే లోపల బోల్ట్ వేశాడు అక్కడున్న బాయ్. పెద్ద గదికి మధ్యలో స్క్రీన్ ఉంది. స్క్రీన్ అవతల డాక్టర్ గారు మరో పేషెంట్ను చూస్తున్నారు. 5 నిమిషాల తర్వాత డాక్టర్ గారే స్వయంగా సుందరి పేరు పిలిచారు. సుందరితో పాటు నేను లోపలికెళ్ళాను. తెల్లని ఉంగరాల జుట్టు, పెద్ద పెద్ద పువ్వులున్న ముదురాకు పచ్చని చొక్కా, తెలుగు సినిమాల్లో చూపించే ఇంగ్లీష్ ఆఫీసర్లా ఉన్నారు. వెనక్కు తిరిగి కూర్చున్నాడేమో, ముఖం తిప్పి చూడకుండానే వచ్చి ఇలా కూర్చో అంటూ తన ముందున్న కుర్చీ చూపించారు. సుందరి వెళ్ళి కూర్చుంది. ఏమిటి బాధ అడిగారు ఆయన అదో రకమైన యాసలో. చిన్నప్పుడెప్పుడో పడిపోతే ముక్కు మీద దెబ్బ. నా మాట పూర్తి కాలేదు. ఆయన నా వంక చూసి, అమ్మాయికి తెలుగు వచ్చునా అడిగారు. వచ్చు అన్నాను. నాకు వచ్చు, తననే చెప్పనివ్వండి అన్నారు. నేను ఊరుకున్నాను. ఆయన అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పింది సుందరి. అంతా విని ముక్కు లోపల పరీక్షించి, అబ్బో పెద్ద పనే, 2 ముక్కు సిరాలకి మధ్యనుండవలసిన గోడ ఎలా పక్కకొచ్చేసిందో చూశారా? అంచేతే గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది అమ్మాయికి అన్నారు నా వైపు తిరిగి. ఆయన వెనక నుంచి వంగి సుందరి ముక్కు వంక తను చూసిన దిశగా చూశాను. మందులతో కుదరదు, ఆపరేషన్ చేయవలసిందే. అయినా ఇన్నాళ్ళెందుకు ఆలస్యం చేశారు అడిగారు. చిన్నప్పుడే చూపించాం, 18 ఏళ్ళు రావాలన్నారో డాక్టర్ గారు అన్నాను నెమ్మదిగా. అవన్నీ చేతగాని వాళ్ల మాటలు. 10 ఏళ్లుంటే చాలు, చేసేయొచ్చు. ఇటువంటివి కొన్ని వేల ఆపరేషన్స్ చేశాను నేను అంటూ ఆగి, మీరు ఆపరేషన్ చేయిస్తారా అని అడిగారు నన్ను. చేయిస్తామన్నట్టు నేను తల ఊపాక ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ తీసి కేసంతా వివరంగా రాసి నా చేతికిస్తూ 2 రకాల ఎక్స్రేలు కొన్ని టెస్టులు రాశాను, చేయించండి. అవి కాక అమ్మాయికి 3 రకాల బస్ట్ ఫోటోలు తీయించండి, 2 సైడ్స్ 2, 1 ఎదురుగాను అన్నారు. ఈ మధ్యే పరీక్షలకి తీయించినవి ఉన్నాయి, అవి చాలవంటారా అన్నాను నెమ్మదిగా. నో, ఇవి నా టెస్ట్ కోసం. మీ అమ్మాయి ముక్కు మ్యాజిక్ చేసేసి వంకర పోగొట్టి మీ సినీ స్టార్ శ్రీదేవి ముక్కులా చేసేస్తానన్నమాట. మరి కంపేర్ చేయడానికి ఫోటోలు ఉండాలి కదా, అందుకు శుక్రవారం నాకు ఇవన్నీ చూపిస్తే సోమవారం ఆపరేషన్ చేసేద్దాం అన్నారు. ఆపరేషన్కి ఎంతవుతుందో చెప్తే నసిగాను. చెయ్యి పైకెత్తి 5 వేళ్ళు తెరిచి బొటన వేలు మూసేసి 4 వేళ్ళు చూపించారు. 4000, దట్ ఈజ్ మినిమం, ప్లస్ అనెస్థీషియన్ ఛార్జెస్ 300. ఈ 2 ఆపరేషన్ చేసిన నాడే ఇవ్వాలి అంటూ ప్రిస్క్రిప్షన్ వెనుకే ఆ 2 అంకెలు నాకు గుర్తుండడం కోసం కాబోలు వేసి అందిస్తూ, ఇవి కాక హాస్పిటల్ బెడ్ ఛార్జెస్, థియేటర్ ఛార్జ్, అవి వాళ్ళు వేసినంత ఇవ్వాలి అంటూ ఆపరేషన్ తాను ఎక్కడ చేయదలుచుకున్నది చెప్పారు. అదే హాస్పిటల్ రామలింగం గారు చెప్పిన స్టార్ హోటల్ని పోలిన హాస్పిటల్. మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండానే తర్వాతి పేరు పిలిచారు. కన్సల్టేషన్ ఫీజు 50 రూపాయలు చెల్లించి బయటపడ్డాం. మర్నాడే వెంకట్రావుని కలిసి జరిగింది చెప్పాను. డోంట్ వరీ, అయిపోతుంది, ఏం పర్వాలేదు. నేను చెప్పలేదు, ఆ హాస్పిటల్ తప్ప మరొకటి లేదు ఇటువంటి పెద్ద ఆపరేషన్స్ చేయడానికి. అందుకే స్పెషలిస్టులంతా దాన్నే ప్రిఫర్ చేస్తారు. గవర్నమెంట్ ఆసుపత్రులు పేరుకే, వాటిని ఈ రోజుల్లో లెక్కలోకి తీసుకోకూడదు అన్నాడు. ఒక డాక్టరే అలా చెప్పడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. నేను చెప్తే అక్కడ నీకు కొంత కన్సెషన్ కూడా ఉంటుంది, చూద్దాంలే అన్నాడు చివరిగా. నాకు నిజంగా ధైర్యం కలిగింది. ప్రావిడెంట్ ఫండ్ అడ్వాన్స్లో మిగిలిన 3000, రామచంద్రమూర్తి దగ్గర తీసుకున్న మరో 3000 ప్రస్తుతం నా దగ్గరే ఉన్నాయి. వాటితో ఒడ్డెక్కిపోతే అదే చాలనిపించింది. శుక్రవారం డాక్టర్ గారిని కలిసి మిగతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సోమవారం ఉదయం 7 గంటలకి హాస్పిటల్కి వెళ్ళి రిసెప్షన్ కౌంటర్లో పేరు చెప్పగానే, శాతకర్ణి గారి కేసు కదూ, మీకు రూమ్ నెంబర్ 412 అలాట్ అయింది అని మాతో చెప్పి ఇంటర్కామ్ తీసి, శాతకర్ణి గారి కేసు అడ్మిట్ అయింది సార్, ఆపరేషన్ థియేటర్కి పంపిస్తున్నాను అని ఎవరితోనో చెప్పి బాయ్ని పిలిచింది. ఆ బాయ్ మమ్మల్ని సాదరంగా లిఫ్ట్లో తీసుకెళ్లాడు. పాలరాతి గచ్చులు, డిస్టెంపర్ వేసిన గోడలు, ఖరీదైన సోఫాలు.
జరిగితే జ్వరమంత సుఖం లేదనేవారు పూర్వం. ఇప్పుడు ఈ సౌకర్యాలు చూస్తే ఇంకేమనేవారో అంది జానకి నా చెవిలో నెమ్మదిగా. నిజమే, మంచి వైద్య సదుపాయం, చక్కని వాతావరణం. రోగికి కావాల్సింది ఏముంటుందికా? డబ్బు ఖర్చవుతున్నా ట్రీట్మెంట్ సరైన చోట ఇప్పిస్తున్నందుకు సంతృప్తి కలిగింది. సుందరికి డ్రెస్ చేంజ్ చేసి స్ట్రెచ్చర్ మీద థియేటర్లోకి తీసుకెళ్లేటప్పటికీ ఆసుపత్రి టైంలో సరిగ్గా 8 అయింది. జానకి నేను బయట సోఫాలో కూర్చుండిపోయాం. 15 గంట గడిచింది. లోనికి రాకూడదు అనే బోర్డు వేళ్లాడుతున్నా ఇతర పేషెంట్ల తాలూకు మనుషులు లోపలికి వెళ్ళి వస్తూ ఉండడంతో ధైర్యం చేసి నేను లోపలికి అడుగు పెట్టాను. హైడ్రాలిక్ డోర్ క్లోజర్స్ ఉన్న ఆ తలుపు వెంటనే మూసుకుపోయింది. అదో పెద్ద హాలు. 2-3 స్ట్రెచ్చర్స్ మీద పేషెంట్స్ ఉన్నారు. ఓ పక్కగా సుందరి స్ట్రెచ్చర్ ఉంది. నేను దగ్గరకు వెళ్లడంతో ముఖం మీదికి నవ్వు తెచ్చుకుని, మరో 15 గంట పడుతుందట థియేటర్లోకి తీసుకెళ్ళడానికి అంది నెమ్మదిగా. 15 గంటలో లోపల నుంచి ఓ కేసు బయటకు రావడంతో సుందర్ని లోపలికి తీసుకెళ్లారు. నేను బయటకొచ్చి సోఫాలో కూర్చున్నాను. సరిగ్గా గంట తర్వాత ఆయా వచ్చి పిలిస్తే ఆత్రంగా లోపలికి వెళ్ళాం. ఆపరేషన్ అయిపోయింది. సుందరిని స్ట్రెచ్చర్ మీద తీసుకొచ్చి హాల్లో ఉంచారు. ముక్కు చుట్టూ పెద్ద బ్యాండేజ్ వేసి గాలి పీల్చుకోవడానికి ఓ గొట్టం మాత్రం ఉంచి ప్లాస్టర్ అంటించారు. ఏ కదలిక లేకుండా నిశ్చలంగా పడుకుని ఉన్న సుందరిని చూసి కళ్ళనీళ్లు పెట్టుకుంది జానకి. జనరల్ ఎనెస్థీషియా ఇచ్చారు కదా, మరో 2-3 గంటల వరకు ఆమెకు మెలకువ రాకపోవచ్చు, కంగారు పడద్దన్నారు డాక్టర్ గారు అని అరక్షణం ఆగి, ఫీజు తీసుకోమన్నారు డాక్టర్ గారు. 5-3 అంది సిస్టర్. 5,300 అన్నాను అర్థం కాక. అవును, ఎనెస్థీషియా ఫీజు 300, మిగతాది డాక్టర్ గారి ఫీజును అంది ఆమె. ఒక్క క్షణం ఆశ్చర్యంలోంచి తేరుకోలేకపోయాను. మరి డాక్టర్ గారు 4,300 చెప్పారే నాతో అన్నాను. నోనో, మీరు సుందరి ఫాదరే కదా. నేనేం పొరపడలేదు అంది. ఆ రోజు డాక్టర్ గారు స్వయంగా అంకెలు వేసిన ప్రిస్క్రిప్షన్ తీసి చూపించాను. ఒక్క క్షణం దాని వంక చూసి, అయితే అడిగొస్తానుండండి అని లోపలికి వెళ్ళి గోడ కొట్టిన బంతిలా తిరిగొచ్చింది. మేజర్ ఆపరేషన్ చేయాల్సి వచ్చిందట, దాని ఫీజు 5,000 మీ దగ్గర ఇప్పుడు రెడీగా లేకపోతే 2 రోజుల్లో ఇమ్మన్నారు అంది. మారు మాట్లాడకుండా నా జేబులో సిద్ధంగా ఉంచుకున్న 4,300 ఆమె చేతిలో పెట్టి, బ్యాలెన్స్ తర్వాత ఇస్తానని చెప్పండి అన్నాను. ఇటువంటి ఆపరేషన్స్ కొన్ని వేలు చేసిన డాక్టర్కి ఇది మేజర్ ఆపరేషన్ అవుతుందని ముందే ఎందుకు తెలియలేదో నాకు అంతుపట్టలేదు. జానకి భయంగా సుందరి వంకే చూస్తూ కూర్చుంది. మరో అరగంటలో సుందరిని రూమ్కి తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టారు. సిస్టర్ వచ్చి 4 రకాల మాత్రలు అక్కడ పెట్టి వెళ్ళిపోయింది. అరగంట తర్వాత డ్యూటీ డాక్టర్ అనబడే ఓ కుర్ర డాక్టర్ వచ్చి కేసంతా నా ద్వారా విని, మరో 2 గంటల వరకు ఆమెనేం డిస్టర్బ్ చేయకండి, బ్లడ్ కారితే కాటన్తో తుడవండి అంటూ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వెళ్ళిపోయాడు. కడుపులో కరకరం అంటుంటే బయటకొచ్చి దొరికింది తిని కాఫీ తాగి జానకిని కూడా తీసుకెళ్లాను. సాయంకాలం 4 గంటలయింది. ఆపరేషన్ జరిగి అప్పటికి 6 గంటలు దాటింది. డాక్టర్ ఇచ్చిన టైమూ దాటిపోయింది. కానీ సుందరికి మెలకువ రాలేదు. ఆపరేషన్ చేసిన డాక్టరూ రాలేదు. మాకు ఆందోళన ఎక్కువైంది. డ్యూటీ డాక్టర్కి చెప్తే ఎనెస్థీషియా ఇచ్చిన డాక్టర్ గారికి ఫోన్ చేశారు. ఆయన వచ్చి పరీక్ష చేసి, పర్వాలేదు, అమ్మాయి కాస్త వీక్ కాబట్టి లేట్ అవుతోంది అని చెప్పి వెళ్ళిపోయారు. మరో గంట గడిచినా సుందరికి మెలకువ రాలేదు. జానకి కన్నీళ్లు పెట్టుకుంటూ కూర్చుంది. ఈలోగా శాతకర్ణి గారు వస్తున్నట్టు వార్తొచ్చింది. ఎంతో హుషారుగా మాట్లాడుతూ వచ్చారాయన. పరిస్థితి వివరించాను నేను. డోంట్ వరీ, ఆపరేషన్ చాలా బాగా చేశాను అంటూ సుందరి దగ్గరగా వెళ్ళి గట్టిగా పేరు పెట్టి పిలిచారు. 2-3 పిలుపులకి సుందరి అంటూ మూలిగింది. జానకి ముఖం కాస్త విప్పారింది. కంగారేం లేదు, కాసేపట్లో ఆమెకు మత్తు పూర్తిగా వదిలిపోతుంది. రాత్రికి లిక్విడ్ డైట్ ఇవ్వండి, రేపు ఉదయం వచ్చి చూస్తాను అని వెళ్ళిపోబోతూ వెనక్కొచ్చి, రాత్రి ముక్కులో పెట్టిన గొట్టం నుంచి గాలి వస్తున్నది లేనిది చూడండి, అది ముఖ్యం. ఒకవేళ గాలి రాని పక్షంలో సిస్టర్కి చెప్తే సక్షన్ చేస్తారు, ఓకే అంటూ వెళ్ళిపోయారు. మరో అరగంటలో సుందరి కళ్ళు విప్పింది. సరిగ్గా అదే సమయంలో ఎలా ఉంది మీ బేబీ అంటూ వచ్చాడు వెంకట్రావు.
అతనితో పాటు హెడ్ నర్సు మరొకరు కూడా ఉన్నారు. దాన్ని బట్టి అతనికి ఇక్కడ ఎంత పలుకుబడుందో అర్థమైంది. ఇప్పుడే మెలకు వచ్చింది అన్నాను. కేస్ షీట్ చూసి సిస్టర్కేదో చెప్పాడు. వాళ్ళు వెళ్ళాక అన్నాడు, నేను రావడం వీలవక ఉదయం శాతకర్ణి గారికి ఫోన్ చేసి చెప్పాను కేర్ తీసుకోమని. ఆ మాటలు వింటుంటే నాకేదో లీలగా అర్థం అవసాగింది. ఫీజు పే చేసినట్టేనా అని వెంకట్రావు అడిగిన ప్రశ్నకి ఫీజు 1000 రూపాయలు పెంచిన సంగతి చెప్పక తప్పలేదు. ఇజ్ ఇట్ అంటూ ఓ క్షణం ఆశ్చర్యపోయి, తెక్కముండా కొడుకు, నేను రికమెండ్ చేశానని పెంచి ఉంటాడంటావా? అయ్యుండదులే, నిజంగా ఆపరేషన్ కష్టం అయ్యే ఉంటుంది. ఏమైనా మంచి హస్తవాసి గల డాక్టరు అన్నాడు. నేనేమీ మాట్లాడలేదు. కాసేపు ఉండి వెళ్ళిపోతూ అన్నాడు, ఫీజు విషయం నేను కనుక్కుంటానులే, నువ్వేం వర్రీ కాకు. 4 రోజుల్లో ఎలాగో డిశ్చార్జ్ చేసేస్తారుగా, అప్పుడు అడుగుదాం. నేను తల ఊపి ఊరుకున్నాను. ఆ రాత్రి సుందరితో పాటు జానకి నేను కూడా అక్కడే ఉండడానికి నిశ్చయించుకున్నాం. గెస్ట్ కోసం అక్కడున్నది ఒకే ఒక సోఫా. సిస్టర్ని అడిగితే, సాధారణంగా పేషెంట్ దగ్గర ఇద్దరిని అలౌ చెయ్యరు, పర్మిషన్ తీసుకుని అడిషనల్గా 50 రూపాయలు కట్టాల్సి ఉంటుంది అంది. పర్మిషన్ కోసం కిందకి వెళ్తుంటే ఎవరో ఒక పేషెంట్ని వీల్ చైర్లో కూర్చోపెట్టి మెట్ల మించి మోసుకొస్తున్నారు వార్డ్ బాయ్లు. అదే లిఫ్ట్ ఉందిగా అడిగా అనుమానంగా. ఉంది కానీ అది డాక్టర్స్కే అన్నాడు బాయ్. అదేం కాదులేండి, అలా చెప్పి మోసుకొస్తే వీళ్ళకి 5ో 10ో కిడతాయి మోసినందుకు. ఇక్కడంతా ఇదే తంతు అన్నాడు నా వెనకే వస్తున్న ఓ ముసలాయన. ఆ రాత్రి ఇంచుమించు జాగరణే అయ్యింది మాకు. 10 గంటలకు 2 మాత్రలు మింగించి వెళ్ళిందో నర్సు, అంతే. అర్ధరాత్రి ముక్కులో పెట్టిన గొట్టాంలో గాలి రాకపోతే డ్యూటీ డాక్టర్ని కలిసి చెప్పాను సక్షన్ చెయ్యాలేమోనని. అతను కొత్తవాడవడం వల్ల కేసంతా మళ్ళీ నా ద్వారా విని శాతకర్ణి గారు చెయ్యమని చెప్పారా, లేకపోతే ఆయనతో చిక్కు అని సంశయించి సక్షన్ చేశాడు. ఉదయానికి సుందరి కాస్త కోలుకుంది. 10 గంటలకు శాతకర్ణి గారే వచ్చి డ్రెస్సింగ్ చేశారు. ఆ మధ్యాహ్నం సుందరికి లిక్విడ్ డయట్ ఇచ్చి జానకిని ఇంటికి పంపి సోఫాలో కూర్చున్నాను. చిన్న మాగన్ను పట్టింది. ఒక్కసారి పెద్దగా కేకలు వినిపిస్తే తుళ్ళిపడి లేచి కారిడార్లోకి వెళ్ళి చూశాను. ఎవరో కొత్తగా చేరిన పేషెంట్. ఇస్త్రీ దుప్పటికి బదులు ఎవరో మరో పేషెంట్ ఖాళీ చేసిన బెడ్ మీది దుప్పటిని తెచ్చి వేస్తున్నాడని గట్టిగా అరుస్తున్నాడు. ఈలోగా స్టాఫ్ నర్స్ వచ్చి వారికి సర్ది చెప్పి ఇస్త్రీ దుప్పటి వేయించింది. ఇక్కడ కూడా ఇటువంటివి జరుగుతుంటాయా అని ఆశ్చర్యపోయాను. అప్పుడు గుర్తొచ్చి స్టాఫ్ నర్సుని అడిగాను, సుందరికి ఉదయం నుంచి ఎవరూ ట్యాబ్లెట్స్ వచ్చి వెయ్యలేదు అని. సారీ అండి, సిస్టర్స్ అంతా బిజీగా ఉన్నారు అంటూ తనే వచ్చి ఏ ట్యాబ్లెట్స్ ఎప్పుడెప్పుడు వేయాలో చెప్పి, మీరు ఎడ్యుకేటెడే కదా, వేళ ప్రకారం గుర్తుంచుకుని వేసేయండి అని వెళ్ళిపోయింది. డ్యూటీ ప్రకారం చెయ్యాల్సింది కూడా మర్చిపోకుండా చెయ్యని నర్సుల బిజీ ఏమిటో నాకు అర్థం కాలేదు. మధ్యాహ్నం ఫ్లాస్క్తో కాఫీ తెస్తూ చూద్దును కదా, 2 నర్సులు డ్యూటీ డాక్టర్తోనూ మరో 2 ఫార్మసిస్టుతోనూ కబుర్లు చెప్తున్నారు తీరుబడిగా కూర్చుని. ఆ విషయమే వెంకట్రావుతో అంటే, ఏం చేస్తాను చెప్పు, వాళ్లకి నెలకి 800 ఇస్తారు. రోజుకి 8 గంటల డ్యూటీ. ట్రైనింగ్ పూర్తయి గవర్నమెంట్ ఉద్యోగాలు రాని వాళ్ళంతా మొదట ఇందులో చేరుతూ ఉంటారు అన్నాడు. వాళ్ల తరఫు నుంచి ఆలోచిస్తే జాలేసింది. ఎంత మానవ సేవ చెయ్యాలని ఇటువంటి ఉద్యోగాల్లోకి వచ్చినా పనికి తగ్గ రెమ్యునరేషన్ ఉండాలిగా. ఆ మర్నాడు సుందరి ముక్కు క్లీన్ చేసి డ్రెస్సింగ్ పూర్తిగా తీసేశారు శాతకర్ణి గారు. ముక్కు కాస్త వాచి ఉంది తప్పితే మరేమీ లేదు. థియేటర్ నుండి వస్తూ చూశాను. ఎవరో 16 ఏళ్ల అమ్మాయి ఆపరేషన్ గౌను వేసుకోవడానికి అల్లరి పెడుతోంది. గౌను వేసుకోనని నేను అనట్లేదు, అది మాత్రం వద్దు. ఆ గౌను ఇప్పుడే మరో మగాయన ఒంటి మించి తీశారు, అది నేను చూశాను. ఆసుపత్రిలోనే శుభ్రత లేకపోతే ఎలా అంటోంది ఆ అమ్మాయి. మరొకటి లేదమ్మా, ఈరోజు ఆపరేషన్లు ఎక్కువ ఉన్నాయి నచ్చ చెప్తోంది ఆయా. చూసి చూడనట్టు వచ్చేసిన నా చెవుల్లో ఆ అమ్మాయి అన్న మాటలే వినిపిస్తున్నాయి. నిజమే, వేల మీద ఛార్జ్ చేస్తూ ఇటువంటి కక్కుర్తేమిటో వీళ్ళకి అనిపించింది. 3వ రోజుకే సుందరి బాగా రిలీఫ్ ఫీల్ అయింది. ఇంటికి ఆసుపత్రికి తిరగలేక నేను జానకి నానా ఇబ్బందులు పడుతున్నాం. డ్రెస్సింగ్ కూడా తీసేశారు. నర్స్ వచ్చి ఇంజెక్షన్ ఇచ్చే అవసరం ఎలాగూ లేదు. మందులు వేళ్ల ప్రకారం మనమే వేసుకుంటున్నాం కదా, ఇంక ఇక్కడెందుకు అంది సుందరి ఆ మధ్యాహ్నం. శాతకర్ణి గారిని అడిగితే ఏమంటారు? వెంకట్రావుతో అంటే,
మరొక్క రోజు ఓపిక పట్టండి, ఆ తర్వాత ఉంచమన్నా ఉంచరు అన్నాడు. 4వ రోజు డిశ్చార్జ్ కోసం డాక్టర్ గారి దగ్గరకు వెళ్తుంటే వెంకట్రావు ఎదురొచ్చాడు. ఉదయం శాతకర్ణి గారు కలిస్తే ఫీజు విషయం అడిగాను. కాంప్లికేషన్ ఏదో ఎదురయ్యి మేజర్ ఆపరేషన్ అయిందట, అందుకని ఎక్స్ట్రా ఛార్జ్ చేయాల్సి వచ్చిందట అన్నాడు. పోన్లే, దిగాక తప్పదుగా అంటూ శాతకర్ణి గారి దగ్గరికి వెళ్ళా. నేనిచ్చిన బ్యాలెన్స్ 1000 రూపాయలు టేబుల్ మీద పడేసి, మీరివ్వలేని పక్షంలో ఆ సంగతి నాతో చెప్పాలి, నలుగురితోనూ చెప్పిస్తే సమస్య పరిష్కారం అవదో అన్నాడు గొంతును కోపంగా మార్చి. సారీ సార్ అన్నాను నెమ్మదిగా. ఓకే, మీకు ఈరోజు డిశ్చార్జ్ ఇవ్వడం లేదు, ఆమె ఇంకో 2 రోజులు నా అబ్జర్వేషన్లో ఉండాలి అన్నాడు. నేను శిలాప్రతిమలా నిలబడిపోయాను. వెంకట్రావు జోక్యమే ఇంత పని చేసిందా అనిపించింది. అమ్మాయి ఇక్కడ ఉండలేకపోతోంది సార్, మీరెప్పుడు తీసుకురమ్మంటే అప్పుడు తీసుకొస్తాం. నా మాట పడనివ్వలేదు ఆయన. తర్వాత ఏమైనా కాంప్లికేషన్స్ వస్తే నేను బాధ్యుణ్ణి కాను, మీ ఇష్టం అన్నాడు. నేను ఒప్పుకోక తప్పలేదు. సంగతి విని వెంకట్రావు ఆశ్చర్యపోయాడు. హీఈస్ ఎ పర్ఫెక్ట్ డాక్టర్, బట్ మానవత్వం లేని అన్నాడు. ఆ తర్వాత తెలిసింది హాస్పిటల్ ఛార్జెస్లో కూడా డాక్టర్లకి పర్సంటేజ్ ఉంటుందని. 2 రోజుల తర్వాత ఆసుపత్రి బిల్లు చూసి తల తిరిగిపోయింది నాకు. 6 రోజులకి 3800 అయింది. వెంకట్రావు కల్పించుకోవడం వల్ల 200 తగ్గింది. వివరాలు చూద్దును కదా. ఆపరేషన్ థియేటర్ ఛార్జీలు గంటకు 800 చొప్పున 2 గంటలకు ఉంది. నిజానికి ఆపరేషన్ థియేటర్లో జరిగినది గంట మాత్రమే. బయట వెయిట్ చేసిన టైంని కూడా లెక్కలోకి తీసేసుకున్నారు. ఇటువంటి ఆసుపత్రులకి మన వంటి వారు రావడమే పెద్ద పొరపాటు. ఇప్పుడు అనుకుంటే ఏం లాభం చెప్పండి అంది జానకి. ఎలాగో వెంకట్రావు చూపిన చొరవ వల్ల అందులోంచి బయటపడగలిగాం. సుందరి ఇప్పుడు పూర్వంలా ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడటం లేదు. ఆమె ముక్కుకుండే వంకర కూడా పోయింది. ఆ విషయంలో సంతృప్తిగానే ఉంది. అయితే ఆ రోజు తర్వాత ఆ ఆసుపత్రి ముందు నుంచి ఎప్పుడు వెళ్ళినా నా మనసు పొరల్లో దాగిన బాధ ఒక్కమారు ఆవేదన రూపంలో బయటికి పొంగుకొస్తుంది. మానవ సేవే ధ్యేయంగా ఏర్పడ్డ ఈ వైద్య వ్యవస్థలో ఇటీవలి కాలంలో పొటమరిస్తున్న కొన్ని వంకర్లని, రాచపుళ్లను కూడా ఏ శస్త్రచికిత్స ద్వారానో తొలగించి చక్కదిద్దగలిగే నరనారాయణులు ఉద్భవిస్తే ఎంత బావుణ్ణు అనిపిస్తుంది. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత శ్రీ ఆదూరి వెంకట సీతారామూర్తి గారు రచించిన కథ వైద్యో నారాయణో హరి విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.